డెఫినెట్లీ ల్యాబ్ క్వాలిటీ అనేది ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో చాలాసార్లు ట్రీట్మెంట్ ట్రై చేసి టాబ్లెట్స్ ట్రై చేశారు, ఐయుఐ ట్రై చేశారు, అయినా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే ఐవీఎఫ్ అనే థాట్ ప్రాసెస్కి వస్తుంటారు. ఐవీఎఫ్లో అందరు గమనించని విషయం ఏంటిది అంటే ఎలా క్లినికల్ టీమ్ ఇంపార్టెంటో, డాక్టర్స్ ఎట్లా ఇంపార్టెంటో, ల్యాబ్ ఎంబ్రియాలజీ సైడ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒక బాడీలో హార్ట్ బ్రెయిన్ ఎట్లా ఉంటుందో ఈ కనెక్షన్ కూడా అట్లా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ని క్లినికల్ టీమ్గా అనుకుందాము, హార్ట్ అనేది ల్యాబ్ ఎంబ్రియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో హార్ట్ ల్యాబ్ అని చెప్తున్నాను కదా, ఈ ల్యాబ్లోనే స్పర్మ్ని ఎగ్ని కలిపి ఎంబ్రియోని తయారు చేస్తూ ఉంటారు. సో ఈ స్పర్మ్ ఎగ్ కలిపాక ఎంబ్రియోని మనం పెట్టే ప్లేస్లో ఆర్ కలిపే టైంలో ఏంటిదంటే టెంపరేచర్ కానీ, ఎయిర్ క్వాలిటీ కానీ, హ్యూమిడిటీ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఏ విషయంలో అన్నా చిన్న తప్పు జరిగినా ఆ కలపడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఏర్పడిన ఎంబ్రియో సేఫ్గా ఉండదు. సో ఎయిర్లో కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉన్నా, లేకపోతే ఎయిర్లో ఉన్న పొల్యూషన్ కానీ, చిన్న చిన్న మార్పులు, టెంపరేచర్ అప్ డౌన్ కానీ ఇవన్నీ ఏంటిదంటే ఎంబ్రియోని ఇంపాక్ట్ చేస్తుంది, ఎంబ్రియో మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎంబ్రియో స్టోరేజ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంబ్రియోస్ అనేది గ్రో అవ్వవు. సో బాడీలో ఏర్పడే 2 కణాలని మనం బాడీలో ఎట్లా కలుస్తుందో అదే ఎన్విరాన్మెంట్లో కంట్రోల్డ్ కండిషన్స్లో కలిపితే ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది. సో దీన్ని మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు? సో హై ఎండ్ లెబారెటరీస్లో ఏంటిదంటే హై ఎండ్ కే ఇంక్యుబేటర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఈ కే ఎండ్ ఇంక్యుబేటర్ సిస్టమ్ అంటే ఏంటిది? ఇంక్యుబేటర్లో ఏంటిదంటే టెంపరేచర్ కంట్రోల్డ్గా మెయింటైన్ అవుతుంది. సో బాడీలో టెంపరేచర్ ఎట్లనో అలానే టెంపరేచర్ కంట్రోల్డ్ సిస్టంలో ఉంటుంది. అలాగే హెపా ఎయిర్ ఫిల్టర్స్ అనేది ఉంటుంది. సో హెపా ఎయిర్ ఫిల్టర్స్లో ఏంటిదంటే ఎయిర్ని ప్రాపర్గా ఫిల్టర్ చేసి డస్ట్ ఇవన్నీ రాకుండా ఎయిర్ మూమెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ల్యాబ్ క్వాలిటీ అంటే ఈ మెషినరీ మాత్రమే కాదు, ఈ మెషిన్స్ కాకుండా ఎంబ్రియాలజిస్ట్. సో ఎంబ్రియాలజిస్ట్ ఎంబ్రియోస్ని కానీ, సో ఎగ్ స్పర్మ్ని కలపడం నుంచి ఎంబ్రియో కల్చర్ వరకు వాళ్ళ చెయ్యే ఉంటుంది. ఈ చెయ్యి ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ అయితే మనకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. సో మంచి ఎంబ్రియోస్ దొరికే అవకాశము, అలాగే సక్సెస్ అనేది ఐవీఎఫ్ సక్సెస్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అందరూ ఐవీఎఫ్ కోసం ముందుకు వెళ్ళినప్పుడు డాక్టర్ ఎవరు అని అనుకుంటూ ఉంటారు, కాకపోతే ల్యాబ్ ఎట్లుంది అనే క్వశ్చన్ అనేది చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ కావాలి అంటే అలాంగ్ విత్ క్లినికల్ టీమ్, ల్యాబ్లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, అలాగే ఎంబ్రియాలజీ టీమ్ ఎట్లుంది, ఈ 3 కలిస్తేనే ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీరు మీ ఐవీఎఫ్ జర్నీ స్టార్ట్ చేసేటట్టయితే అలాంగ్ విత్ ద డాక్టర్ ప్లీజ్ గెట్ టు నో ద ల్యాబ్ ఫెసిలిటీస్. సో ల్యాబ్ గురించి కూడా అడగడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.